మిథున దేవాల విషయంలో ఇరు కుటుంబాలు కలిసి సంతోషంగా వాళ్ళిద్దరిని మరలా భార్యాభర్తలుగా ఒక్కటి చేయాలని అయితే అనుకుంటారు ఈ రెండు కుటుంబాలు. ఆ విషయం తెలుసుకున్న ఆదిత్య ఒక్కసారిగా కథని ఊహించిన మలుపు తిప్పాడు. ఏకంగా ఇక మిథునని కిడ్నాప్ చేయడం కాదు, దేవాన్ని చంపేయాలని అయితే నిర్ణయించుకుంటాడు. అయితే హరివర్ధన్ తీసుకున్న ఈ నిర్ణయం మిథునకి చాలా సంతోషాన్ని ఇస్తుంది. కానీ దేవ పరిస్థితి మాత్రం వేరే రకంగా ఉంటుంది. అయితే ఎప్పుడు నా కొడుకు జీవితంలో మిథున ఉండకూడదు, మిథునకి నా కొడుకు కరెక్ట్ కాదు అన్న సత్యమూర్తి కూడా ఈ పెళ్ళిని అంగీకరించడం ముఖ్యమైన విశేషం అనమాట. అయితే ఇంతకీ హరివర్ధన్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అని ఆలోచిస్తే, ఇక హరివర్ధన్ మిథున మాట్లాడిన మాటల ద్వారా కొన్ని విషయాలనైతే తెలుసుకోవడం జరుగుతుంది. ఏ ఆడపిల్లకైనా భర్త సపోర్ట్గా ఉంటే అంతకు మించిన ఆనందం ఐశ్వర్యం ఉండదు అని హరివర్ధన్ కూడా తెలుసుకుంటాడు. ఇంతకు ముందు వరకు తన స్టేటస్ కానీ తన పరపతి ఇవన్నీ పోతాయేమో, బయటకి వెళ్తే మీ కూతురు ఒక రౌడీని పెళ్లి చేసుకుంది అన్న మాటలే తను తీసుకోలేకపోయేవాడు. ఎంతసేపటికి పరువు అదే చూసేవాడే కానీ తన కూతురు ఎంత సంతోషంగా ఉంది, తన కూతురికి ఏమన్నా ఆపద వస్తే అండగా నిలబడి తనని కంటికి రెప్పలాగా చూసుకుని వాడే కదా నిజమైన భర్త అని హరివర్ధన్ని ఈ యొక్క కిడ్నాప్ తర్వాత తెలుసుకోవడం అయితే జరుగుతుంది. ఇక మిథున కూడా తండ్రితో ఛాలెంజ్ చేసింది కదా, దేవా మనసులో నేనున్నాను అని నిరూపిస్తానని. అది కూడా కళ్ళకు స్పష్టంగా కనిపించేలాగా మిథున కూడా చేయడం జరుగుతుంది. అయితే హరివర్ధన్ మనసులో ఇప్పటి వరకు ఉన్న దేవా మీద ఉన్న ఇప్పటి వరకు ఉన్న నెగటివిటీ మొత్తం పోయింది. ఇలాంటి వాడే నా కూతురికి తోడుగా ఉండాలి, నా కూతురు నేను ఎలా అయితే ప్రేమించి తనని కంటికి రెప్పలాగా కాపాడుకోవాలనుకుంటూ తనని చూసుకుంటున్నానో అలాంటి లక్షణాలన్నీ దేవాలో ఉన్నాయి. నా కూతురు చెప్పినట్లుగానే ప్రేమ విషయంలో నాతో పోటీ పడగలిగేవాడు దేవా ఒక్కడే అన్నట్టు అర్థం చేసుకుంటాడు. అయితే మిథున మాట్లాడిన తర్వాత రాత్రంతా ఆలోచించి నేను తీసుకుంటున్న ఈ నిర్ణయం కరెక్టేనా, నా కూతురు జీవితంకి ఇది పెద్ద సమస్య కాదు కదా, రౌడీతో నా కూతురు జీవితం ఎలా ఉండబోతుందని ఇంకా ఆలోచనలు నేను పెట్టుకోవడం అవసరమా అన్నట్టు ఆలోచిస్తాడు. నైట్ అంతా నిద్రపోకుండా రెండు రకాలుగా ఆలోచిస్తూ ఉంటాడు. ఒకవైపు రౌడీ, తనకు సంబంధించిన శత్రువులు కూడా మిథునకి హాని చేసే ప్రమాదం ఉంది, అలా నుంచి నా నుంచి కూడా ఉంది కదా అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ప్రమాదాలు వచ్చినా కంచు కోటలాగా మిథునని దగ్గరుండి కాపాడుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది దేవాని అని స్పష్టంగా అర్థమవుతుంది. ఇంతకన్నా ఇంకేం కావాలి, నా కూతురు తనతో సంతోషంగా ఉంటుంది, ఇక నేను ఏమీ ఆలోచించను, బయట వాళ్ళు ఏమైనా అనుకొని వాళ్ళు అనుకుంటున్నంత మాత్రాన నా కూతురు సంతోషంగా ఉండడమే కదా నాకు కావాలి, నా కూతురు కోసమే కదా నేను బ్రతుకుతున్నానని అయితే అనుకొని ఇక నిర్ణయం అయితే తీసుకుంటాడు. ఫస్ట్ మాస్టర్ గారితో చెప్పాలి, ఆయనకి ముందు సారీ చెప్పాలి, ఆయన్ని చాలా రకాలుగా అవమానించాను, ముందు మనుషులు ఎవరో తెలియక వాళ్ళ స్థాయిని బట్టి నేను మాట్లాడాను, కానీ వాళ్ళ మనసులు కానీ వాళ్ళ పద్ధతులు కానీ వాళ్ళ విలువలు కానీ ఇప్పుడు కళ్ళారా చూసిన తర్వాత వాళ్ళతో ఒక 2 రోజులు ఉంటేనే వాళ్ళు ఎంత మంచి వాళ్ళో ఎంత గొప్ప వాళ్ళో అర్థమైందని అనుకుంటూ మాస్టర్ గారి దగ్గరికి వెళ్తాడు, సత్యమూర్తి దగ్గరికి. అయితే ఆయన రండి సార్ అని అంటూ ఉంటే నోటి నుంచి సార్ అనే పదం వద్దు, మీరు బావగారు అని పిలవండి అని హరివర్ధనే సత్యమూర్తితో చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు అని అయితే అంటూ ఉంటే, అవును మాస్టర్ గారు, ఇక మన ఇద్దరం బావా అని పిలుచుకుందామని అయితే చెప్పడంతో, మీరు జడ్జి గారు నేనేమో మాస్టర్ని, మీరు నన్ను బావగారు అనడం ఏంటి అంటూ ఉంటే, అదేంటి మన పిల్లలిద్దరూ పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు సంతోషంగా ఉన్నారు, మనం ఇంకా వియ్యంకులమే కదా అని హరివర్ధన్ మాటలు చాలా సంతోషాన్ని ఇస్తాయన్నమాట. అటు లలితం కూడా హ్యాపీ అయిపోతుంది. శారదమ్మకైతే ఇంకా ఆనందం అంతా ఇంత కాదు, ఎప్పుడు ఎదురుపడినా గొడవలు పడేవాళ్ళు, ఆఖరి గుడిలో కూడా వాళ్ళ స్థాయి అది ఇది అని. కానీ ఈరోజు మనుషులు వాల్యూ ఇచ్చి మాట్లాడడం చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. అయితే పిల్లల విషయంలో మనం ఒక నిర్ణయం తీసుకోవాలని అయితే అనగానే, ఇక ఏంటి సార్ చెప్పండి అని అంటూ ఉంటే, ఇక వాళ్ళిద్దరు అచ్చటా ముచ్చటా మనం కళ్ళారా చూడలేదు, పెళ్ళి ఆ దైవ సన్నిధిలో జరిగింది, దాన్నే నా కూతురు నమ్మి ఇంత దూరం వచ్చింది, దాన్ని ఇప్పుడు మేము నమ్ముతున్నాం, మేము గౌరవిస్తున్నాం, వాళ్ళిద్దరికీ మరలా పెళ్లి చేద్దాము అని చెప్పగానే శారదమ్మ అలాగే లలితమ్మ ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు. మరలా పెళ్ళి అంటే ఎవరికైనా అనిపిస్తుంది కదా, అందులో వాళ్ళకి చాలా ఇష్టమైన కూతురు మిథున. దేవా పెళ్ళి కూడా కళ్ళారా వీళ్ళు చూడలేదు, 2 కొడుకుల పెళ్ళి చూశారు కానీ 3వ వాడి పెళ్ళి కూడా చూడలేదు.
అందుకే ఇదొక రకంగా మంచి ఆలోచనే అని బేబీ అన్నా కూడా ఏదో ఒక రకంగా ఆలోచిస్తూ ఉంటాడు. మిథున చాలా అంటే చాలా మంచి అమ్మాయి. చాలా సంస్కారంగా పెరిగింది. పద్ధతైన అమ్మాయి. అటువంటి అమ్మాయికి నా కొడుకు భర్తగా ఉండడం అంటే నాకు నాకు ఇష్టం లేదండి. ఎందుకు తెలిసి తెలిసి మీరు మళ్ళీ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు దాకా నేను మిథుననే వద్దు అని సపోర్ట్ చేయలేదు. మీరిప్పుడు మీరేంటి అంటూ ఉంటే నాకు ఈ రోజుతో నమ్మకం కలిగిందండి. నా కూతురు నీ కొడుకు దగ్గరే సంతోషంగా ఉండగలదు. ఒక కంచు కోటలాగా నీ కొడుకు నా కూతుర్ని కాపాడుకోగలడు. ఇంతకు మించిన భరోసా ఏ తండ్రికి కావాలని అయితే చెప్పి తన అభిప్రాయం చెప్తాడు. అయితే ఫస్ట్ సత్యమూర్తి ఒప్పుకోకపోయినా కానీ మిథున గురించి తెలిసి అంటే మిథున ఖచ్చితంగా దేవాని మారుస్తుందన్న నమ్మకం శారదమ్మకి ఆల్మోస్ట్ కలిగింది. సత్యమూర్తికి కూడా కలిగింది. కానీ ఏదో ఒక మూల అమ్మాయి జీవితం బాగుపడుతుంది కదా వీడిని వదిలేస్తే అన్నట్టు అనుకుంటూ ఉంటారు. ఇక సొంత తండ్రే వచ్చి ఇలా అడిగేసరికి తను ఏం చేయలేకపోతాడనమాట. సరేనండి మీ ఇష్టం అన్నట్టు చెప్తారు. ఇక ఇంట్లో హడావిడి మొదలైపోతుంది. పండగ వాతావరణం అనే చెప్పొచ్చు. ఇంకా బేబీ ఆనందం అయితే అంతా ఇంత కాదు. ఇద్దరికి పెళ్లి చేద్దాంరా, మనం ముచ్చట కూడా తీర్చుకుందాము, రెండు కుటుంబాలు కలిసిపోయాయి, ఆ రెండు జంటలను కూడా కలిపేద్దాం అన్నట్టుగా, అంటే మిథునని దేవాన్ని కూడా కలిపేద్దాం అన్నట్టుగా సాంప్రదాయబద్ధంగా వాళ్ళిద్దరికి పెళ్లి చేసి వాళ్ళిద్దరిని ఒక్కటి చేద్దామని అయితే అనుకుంటారు. ఇప్పుడు ఎంత చేసినా కూడా మనం అది మంచిగా అనిపించదు. దేవుడు ఏ టైంలో జరిపించాల్సింది ఆ టైంలో జరిపిస్తాడు. వాళ్ళిద్దరిని ఆ రోజు ముడి వేసినా కూడా మన సంతోషం కోసం ఈసారి ముడివేద్దాం అన్నట్టు అనుకుంటారనమాట. అయితే మిథునకి ఆ విషయం తెలుస్తుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ దేవా మాత్రం మిథున తన మనసులో ఉన్న ప్రేమను చెప్పింది. నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పింది. ఐ లవ్ యూ చెప్పింది. కానీ దేవా నోటి వెంట మాత్రం మిథున మీద ఎంత ఇష్టం ఉన్నా కూడా బయట పడటం లేదు. ఇక పెళ్ళి అంటే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంట్లో అందరినీ చూస్తాడు. చాలా సంతోషంగా ఉంటాడు పెళ్ళి అనగానే. కానీ దేవ మాత్రం చాలా డల్గా ఉంటాడు. ఆ పెళ్ళికి ఎందుకు తను తీసుకోలేకపోతున్నాడో మనకైతే చూపించడం లేదు. అసలు విషయం త్రిపుర ఆదిత్యకి ఫోన్ చేసి చెప్తుంది. వీళ్ళు మొన్నటి వరకు ఎలా ఉన్నారు, ఇప్పుడు చూడు ఎలా ఉన్నారు. ఆ దేవాకి ఈ మిథునకి పెళ్లి చేస్తారంట అనగానే నా భార్యకి వాడినిచ్చి పెళ్లి చేయడం ఏంటి, అసలు నేను దీన్ని ఒప్పుకోను అంటూ ఆదిత్య ఫైర్ అయిపోతాడు అనమాట. ఇక నేను ఎంత ఊరికే ఉందామన్నా కూడా కుదరడం లేదు. ఇక నేను నాలో ఉన్న వ్యక్తిని తీసుకురావాల్సిందే బయటికి. ఇక ఏకంగా మిథునని కిడ్నాప్ చేయడం, మిథునని దాచిపెట్టడం, వాళ్ళు వచ్చి మరలా కనుక్కోవడం ఇవన్నీ కాదు. అసలు దేవానే చంపేస్తే అసలు ఏ బాధ ఉండదు. వాడిని చంపేస్తాను, ఆ పెళ్ళి ఎలా జరుగుతుందో చూస్తాను, వాళ్ళు ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుంటారు, ఆ ముహూర్తం టైకే వాడు చావు ముహూర్తం కూడా పెట్టేస్తానన్నట్టు మాట్లాడతాడనమాట. రెండు కుటుంబాలు కలిసి షాపింగ్లని అవి ఇవన్నీ తిరుగుతూ ఉంటారు. ఈ విషయం పురుషోత్తం కూడా తెలుస్తుంది. మిథునాకి దేవాకి రెండు కుటుంబాలు కలిసి పెళ్లి చేయబోతున్నాయి అని. పురుషోత్తంకి అసలు భయం మొదలవుతుందనమాట. దేవ ఇక జడ్జి గారు అల్లుడుగా తిరిగాడు అంటే ఇక వాళ్ళల్లో కలుసుకుపోతాడు. అప్పుడు నాకు సంబంధించిన విషయాల్లోకి రాడు. అలాగే నేను రాజకీయంగా ఎదగలేను. వాడే అంటూ చూసుకొని ఇప్పుడు ఇంత దూరం వచ్చాను. ఇక మీదట వాడి భయం, వాడి రౌడీజం బయట చేయకపోయినా వాడి గురించే కదా ఇప్పుడు అందరూ భయపడుతున్నారు. ఆ తర్వాత నా పొజిషన్ ఎలా ఉంటుందన్నట్టు కోపం పెంచేసుకుంటాడు. అటు ఆదిత్య, ఇటు పురుషోత్తం ఇద్దరు